హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ONEPLUS 10R అన్బాక్సింగ్ చూసుకుంటే మనకి బాక్స్లో ఓన్లీ డాక్యుమెంట్స్, మొబైల్, సో కేబుల్ అండ్ ఛార్జర్, సో ఇవే కంటెంట్స్ అయితే మనకి బాక్స్లో అయితే వచ్చేటివి. సో ఇంకెటువంటి లేట్ లేకుండా స్పెసిఫికేషన్స్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ONEPLUS 10R స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే దీని డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి 120 హజర్ట్స్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ 730 హజర్ట్స్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. సో ఇది వచ్చేసి కేవలం గేమింగ్ పర్పస్ కోసమే మనకి 720 హజర్ట్స్ టచ్ శాంపుల్ రేట్తో అయితే మనకి ఈ మొబైల్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మరి ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రాసెసర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే ఇందులో మీడియాటెక్ డిమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో గేమింగ్కి వచ్చేసి సూపర్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గేమింగ్ ప్రాసెసర్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే 4D గేమ్ వైబ్రేటర్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హైపర్ బూట్ గేమింగ్ ఇంజన్ కూడా ఇందులో అయితే ఉంది. సో టోటల్ గేమింగ్ పర్పస్ అన్నట్టు. అండ్ ఇప్పుడు కెమెరా విషయానికి అయితే వచ్చేద్దాం ఇంకెటువంటి లేట్ లేకుండా. సో ఫ్రెండ్స్, మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ విత్ 1.8 ఎఫ్ఎస్ఆర్తో అయితే వస్తుంది. అండ్ సోనీ IMX766 సెన్సార్తో అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మనకి అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది విత్ డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి బ్యాక్ కెమెరాతో మనం 4K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు 60 FPSలో. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే మనకి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనం 1080p వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఓన్లీ 30 FPSలో మాత్రమే వీడియోని అయితే రికార్డ్ అయితే చేయగలం ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కదా. సో బ్యాటరీ గురించి అండ్ ఛార్జింగ్ పవర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో ఇదే అన్నట్టు స్పెషల్. సో ఇందులో వచ్చేసి మనకి 2 టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో 150 వాట్ సూపర్ ఛార్జింగ్తో అయితే ఉంది. అండ్ 80 వాట్ సూపర్ ఛార్జింగ్తో అయితే ఉన్నాయి. రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. సో 150 వాట్ సూపర్ ఛార్జింగ్ సూపర్ వివోస్ ఇది ఛార్జర్తో వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి Type-C కేబుల్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ 1 to 30% వచ్చేసి జస్ట్ 3 minutesలో అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. అప్ టు 4 hours వరకు అయితే మనం యూట్యూబ్ ప్లే టైం అయితే వాడుకోవచ్చు. యూట్యూబ్ అయితే అప్ టు 4 hours వరకు అయితే వాడచ్చు. అండ్ తర్వాత 1 to 100% వచ్చేసి 150 వాట్ ఛార్జర్తో 17 minutesలో మనం అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ సూపర్ ఓసి ఛార్జర్తో చూసుకున్నప్పటికైతే మనం 1 to 100% జస్ట్ 32 minutesలో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ రెండు అయితే సూపర్ వేరియంట్స్. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనమైతే ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ONEPLUS 10R 150 వాట్ సూపర్ వివోసి వచ్చేసి ఇందులో ఓన్లీ 150 వాట్లో వచ్చేసి మనకి ఒకటే వేరియంట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అది వచ్చేసి 12GB ర్యామ్ విత్ 256GB రోమ్ అన్నట్టు. సో ఇది వచ్చేసి 43,999కి అయితే మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. May 4th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అమెజాన్లో సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ONEPLUS 10R 80 వాట్ సూపర్ వివోసి ఛార్జర్ వచ్చేసరికి అయితే మనకి 8GB ర్యామ్ 128GB బేస్ వేరియంట్ వచ్చేసి 38,999 అంటే 39,000 అన్నట్టు. అండ్ 12GB ర్యామ్ 256GB వేరియంట్ వచ్చేసి 43,000 అన్నట్టు. సో దీనికి దానికి వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది 150 వాట్కి అండ్ 80 వాట్కి. సో ఓవరాల్గా ONEPLUS 10R అయితే సూపర్ మొబైల్ అని అయితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకి ఇంకో అండ్ ఫ్రెండ్స్, మరి ఇది వీడియో మరి మీ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇక్కడ దాకా చూస్తే ఇంకా లైక్ చెప్పితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆల్లో పెట్టేసుకోండి. సో థ్యాంక్ యూ మై వీడియో ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై ఫ్రెండ్స్ అండ్ జై హింద్.